అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లాహ్ కోప్పడితే ఏమవుతుందో తెలుసా? ఓ విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి. అల్లాహ్కు భయపడడం అంటే దాసుడు అల్లాహ్కు కోపం రాకుండా, అల్లాహ్ చెప్పిన విషయాలను విస్మరించకుండా, తన జీవితంలో ప్రతిదీ అల్లాహ్ కోసమే అని, ప్రతిదీ అల్లాహ్కు అంకితం అని దాసుడు తెలుసుకోవాలి. ఒకవేళ అల్లాహ్ మానవుల మీద నిరాశ చెందితే వారి పరిస్థితి ఏమిటి? చూడండి, అల్లాహ్ నిరాశ చెందితే తన ఉపాధిని ఆపేయడు. అల్లాహ్ మీ మీద నిరాశ చెందితే ఆక్సిజన్ని, అంటే మీరు పీల్చే గాలిని నిలిపివేయడు. ఫలానా స్థలంలో అల్లాహ్కు ఫలానా వ్యక్తి అవిధేయత చూపించారని సూర్యుడిని తన కిరణాలు మీ మీదకి పడకుండా ఆపివేయమని ఆజ్ఞాపించడు. ఫలానా వ్యక్తి అల్లాహ్కు అవిధేయత చూపించాడని అతని ఇంటి మీద చంద్రుడి కిరణాలు పడకూడదని నిలిపివేయడు. ఇంకా ఆక్సిజన్ అందకుండా ఉండదు. అతని ఆహారం, అంటే రిస్క్ని ఆపివేయడం జరగదు. అల్లాహ్ దాసుడిపై నిరాశ చెందితే, కోప్పడితే హిదాయత్, మార్గదర్శకత్వాన్ని ఆపివేస్తాడు. అల్లాహ్ ఎవరి మీదనైతే నిరాశ చెందుతాడో, కోప్పడుతాడో అతనికి సాష్టాంగపడే, నమాజు చేసే భాగ్యాన్ని తొలగిస్తాడు. అల్లాహ్ నిరాశ చెందితే అతని మనసులో ఉన్న దైవిక భావాలు మరియు అల్లాహ్ యొక్క భయం తొలగిపోతాయి. అల్లాహ్నే మీకోసం సంపదను ఇస్తున్నాడు, కానీ దాసుడు అల్లాహ్కు కృతజ్ఞత చూపడు. నమాజ్కు వెళ్ళను అని అనేక కారణాలతో అల్లాహ్కు కృతజ్ఞత చూపడానికి బదులు నమాజ్ చేయకుండా ఆటపాటల్లో మునిగిపోతున్నారు. అల్లాహ్ మిమ్మల్ని తన వైపు మరలమని ఎంత పిలిచినా మీరు పారిపోతారు. ప్రజలు కూడా ఒక మినిస్టర్ వస్తే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు మరియు 10 మందితో ఎంతో సంతోషంతో చెప్పుకుంటారు. అదే నీ ప్రభువు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ నమాజ్ కోసం పిలిచినా మీరు వెళ్లకుండా తిరస్కరిస్తున్నారు. కానీ ఆ మంత్రి అతన్ని పిలవనే లేదు, కానీ అతని కోసం పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మస్జిద్లో మీకోసం అజాన్ ఇవ్వబడుతుంది. ఆ శబ్దం చెవులను తాకింది, కానీ మీ ఆత్మకు చేరుకోలేదు. అతని తిరస్కారం, ప్రాపంచిక వ్యామోహం అతనిని ఏమరుపాటులో పడవేసింది. అల్లాహ్ ఇలా అంటున్నాడు: మేము వారి చెవులకు సీలు వేశాము, వారి కళ్ళకు ఒక తెర అడ్డుగా ఉంది, వారి హృదయ కవాటాలు మూసుకుపోయాయి. అతన్ని మార్గదర్శకత్వం కోసం పిలువబడినప్పుడు అతను మా గ్రంథం ఖురాన్ని తిరస్కరిస్తున్నాడు. అల్లాహ్ ఆజ్ఞలను విడనాడారు, అల్లాహ్కు విధేయత చూపలేదు. అందువల్ల అల్లాహ్ వారిని వారి మానాన విడిచిపెట్టాడు. ఒకవేళ మీరు నమాజ్ చేయకపోతే, అల్లాహ్ ముందు సాష్టాంగపడకపోతే, అల్లాహ్ చెప్పిన విధానాలను అనుసరించకుండా ఉంటే నేను చేయలేను అని అనుకోకండి. అల్లాహు అక్బర్. అలాంటి వారి వద్ద నుండి అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం, సహాయం అతని నుండి దూరం చేయబడుతుంది. ఇంకా అతని వద్ద నుండి మంచిని ప్రోత్సహించే మరియు మంచిని ప్రేరేపించే అన్నింటినీ అతని వద్ద నుండి తొలగించబడుతుంది. ఇంకా అల్లాహ్ అతన్ని అదే తిరస్కార వైఖరిలోనే వారి మానాన వదిలేస్తాడు. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్ని చేసినా, ఎవరెవరికి సెల్యూట్ చేసినా, మీరు అల్లాహ్కు సాష్టాంగపడి అల్లాహ్ వైపు మరలకపోతే మిమ్మల్ని చివరికి అల్లాహ్ పట్టు నుండి ఎవరూ కాపాడలేరు. కాబట్టి అల్లాహ్ సహాయం కోసం ప్రార్థించండి, సాష్టాంగపడండి, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ వైపు మరలండి, అల్లాహ్నే నమ్ముకోండి. అల్లాహ్ యొక్క సహాయం ఎప్పటికీ మనకు ఉండాలని, మనందరికీ అల్లాహ్ ముందు సాష్టాంగపడి అల్లాహ్ మార్గంలో పోరాడేవారిగా మనందరినీ చేయాలని అల్లాహ్ దగ్గర ప్రార్థిస్తున్నాను. ఆమీన్.